ప్రగతి కాలేజ్ నుండి కృష్ణా జిల్లా వ్యాప్తంగా డీసీ ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ప్రగతి కాలేజ్లో రాత్రి బస చేశారు. అమరావతి వెళ్లడానికి 1200 మంది అభ్యర్థులు రాత్రి అక్కడ బస చేసి 62 బస్సుల్లో తరలి వెళ్తుండడం కన్నుల పండుగగా ఉందని కాలేజీ డైరెక్టర్ పూర్ణచంద్రరావు అన్నారు. వీరంతా కూడా అమరావతిలో కాసేపట్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకుంటారు. కూటమి ప్రభుత్వం 16,000 మందికి ఉద్యోగాలు కల్పించడంతో వారి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 16,000 చిల్లర మందికి గవర్నమెంట్ జాబ్లు ఇచ్చే సందర్భంగా అమరావతికి అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్సీ అభ్యర్థులు ఉద్యోగాలు సాధించిన వాళ్ళు తరలించడంలో భాగంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అందరి అభ్యర్థుల్ని పామరులో ఉన్నటువంటి మా ప్రగతి క్యాంపస్కి రమ్మని రాత్రి అంతా ఇక్కడ విడిదిచ్చి ఇవాళ తెల్లారి పొద్దున్నే 62 బస్సులు ఎక్కించుకుని అమరావతి తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా మాకేం భాగ్యం కలిగిందంటే వీళ్ళందరికీ రాత్రి భోజనాలు, వనరు, తర్వాత ఈరోజు మళ్ళీ టిఫిన్ ఇప్పుడు ప్యాక్ చేసి మళ్ళీ భోజనం ఇచ్చి పంపించడం అవకాశం దొరికింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు గత 6-7 సంవత్సరాలుగా రాత్రింబోళ్ళు కష్టపడి పిల్లలందరూ కూడా ప్రెగ్నెంట్లైనా, పసిపిల్లలతోనైనా, పేదరికంతోనైనా, పెళ్లి కాని వాళ్ళైనా రకరకాల ట్రబుల్స్ పడి సుదీర్ఘమైన పోరాటం చేసి ఈరోజు ఈ ఉద్యోగాలు సంపాదించిన సందర్భంలో వాళ్ళకి కాస్త షెల్టర్ ఇవ్వడంలో రాత్రి ఈ భోజనంతో కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా చాలా కాలం తర్వాత డిఎస్సి వేసినటువంటి కూటమి ప్రభుత్వం వారికి మా డిఎస్సి ప్రపంచం అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే 16,000 కుటుంబాలు ఈరోజు ఎంతో ఆనందంగా పండుగ చేసుకుంటున్నాయి. మరి ప్రతి ఏటా డిఎస్సి వేస్తామని చెప్పేసి అన్నారు ప్రభుత్వం వారు. అదే నిజంగా జరిగితే మాత్రం మా విభాగమైనటువంటి అంటే ముఖ్యంగా ఈ టీచింగ్ వృత్తిలోకి వచ్చే వాళ్ళందరూ కూడా మధ్యతరగతి పేద పిల్లలందరూ కూడా వచ్చేది. వాళ్ళందరికీ చాలా గొప్పగా మంచి జరుగుతుందని, అలాగే ప్రభుత్వ స్కూల్స్ మరింత ముందుకు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రభుత్వం వారు నేను గత 7 సంవత్సరాల నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నానండి. ఇది నా సెకండ్ అటెంప్ట్. నా ఫస్ట్ టైం రాసినప్పుడు ఒక 1 మార్క్లో నేను తప్పిపోయింది సార్. అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాను నోటిఫికేషన్ వస్తుందేమో అనేసి. ఇప్పటి వరకు రాలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెయిట్ చేసినందుకు సార్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ నోటిఫికేషన్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 16,000 పోస్టులతోటి చాలా ఘనంగా ఈ పోస్టులు ఇవ్వడం జరిగింది. వాటిలో ఇప్పుడు మేము ఈ 7 సంవత్సరాల స్ట్రగుల్ అంతా కష్టపడి చదివి పోస్ట్ తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఈ డిఎస్సిని ఇంకా అందరినీ పిలిచి మరీ అక్కడికి ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఈ అపాయింట్మెంట్స్ ఇవ్వడం అనేది, ఈ ఉత్సవం చేయడం అనేది మాకు ఇంకా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మేము పడిన కష్టానికి అంతటికీ ఫలితం ఈరోజు దక్కుతుందని చాలా ఆనందపడుతున్నామండి. మేము ఇక్కడ చదివి కోచింగ్ తీసుకుంటున్నాం సార్. ప్రగతి కోచింగ్ సెంటర్లో తీసుకోవడం జరిగింది. ఒక 3 months వచ్చి తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఎగ్జామ్ బ్యాచ్కి కూడా వచ్చాము. తర్వాత ఇంకొక ఇన్స్టిట్యూట్లో కూడా కోచింగ్ తీసుకున్నాం సార్. దగ్గర ఒక 1,00,000 కూడా మేము దీని మీద వెచ్చించడం జరిగింది. చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మాకు చాలా ఆనందంగా